ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. రండి ప్రియమైన వారా, ఈరోజు అంశం ఏంటంటే ప్రత్యక్షతలలో త్రిత్వము, త్రియేకత్వము. ప్రత్యక్షతలలో త్రిత్వము. బైబిల్లో ప్రత్యక్షతలు ఉన్నాయి కొన్ని. ఆ ప్రత్యక్షతలన్నిటిలో కూడా త్రిత్వము కనబడుతుంది. కనుక హెడ్డింగ్ టైటిల్ ఏంటట, ప్రత్యక్షతలలో త్రిత్వము అన్నమాట ఇక్కడ మనం చూస్తున్నాం. దయచేసి అనేకులకి షేర్ చేయండి, వాక్యం నేర్చుకోండి. శ్రేష్టమైన వాక్యం మీకు నేర్పిస్తున్నాను కనుక మీరు కూడా దేవుని చిత్తమైతే, మీ మనసులు ఆత్మలు ప్రేరేపించబడితే మాకు కూడా శ్రేష్టమైన కానుక పంపించి ఈ పరిచయను మరింత అభివృద్ధి పొందింపజేయవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక మాట తెలియజేస్తున్నాను ఏంటంటే, ఫిజికల్ జిమ్కి ఎలాగెళ్తామో అలాగే స్పిరిచువల్ జిమ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మనం. స్పిరిచువల్ జిమ్ ప్రొడక్షన్, holiness and life and deliverance. Production, sanctification, life and deliverance. ఈ నాలుగు కూడా కలిగి ఉండటానికి ఎవ్రీడే ఏంటట, ఎవ్రీడే ఏం పెడుతున్నాం అంటే, లైవ్ పెట్టడానికి నాకు ఇక ఎక్విప్మెంట్ సరిగ్గా లేదు కనుక లైవ్ అని చెప్తున్నాను పెట్టలేకపోతున్నాను, లైవ్ అని చెప్తున్నాను పెట్టలేకపోతున్నాను. కాబట్టి నాకు నెట్ కూడా ఇక ఎయిర్టెల్ నెట్ కూడా మధ్య డిస్కనెక్ట్ అయిపోతుంది. కనుక ప్రతిరోజు కూడా స్పిరిచువల్ జిమ్ అనేది నేను పెడుతున్నాను. దానిలో నాతో పాటు ఏకీపించండి. మీరు దేవుని శక్తి చేత ప్రొటెక్ట్ చేయబడండి, దేవుని శాంక్టిఫై చేయబడండి, దేవుని జీవము చేత నింపబడండి, గొప్ప విడుదల పొందుకోండి. అదే స్పిరిచువల్ జిమ్ అనే ఒక కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేయబోతున్నాం. ప్రియులారా, మీరు అనేకులకు షేర్ చేసి క్రొత్తగా సబ్స్క్రైబ్ చేయించుకొని మీరు చేయిస్తున్నట్లయితే మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. చూసిన ప్రతి వారు కూడా లైక్ కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. దయచేసి మీకు నచ్చితే ఈ సిద్ధాంతాలతో అవును అని మీరు ఏకీపించగలిగినట్లయితే మీరు ఒక లైక్ కొట్టండి, అది మీ అభిమానం. తర్వాత దేవుని చిత్తమైతే ఇగో స్కానర్ పెట్టాను. ఆ స్కానర్ మీద నా నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది. దయచేసి మీ అమూల్యమైన కానుకలు పంపించవలసిందిగా, ఈ పరిచర్ని ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి, స్పిరిచువల్ జిమ్కి వెళ్దాం, ఓకేనా? స్పిరిచువల్ జిమ్ ఎవ్రీడే శక్తులు కదలాలి. అలాంటి స్పిరిచువల్ జిమ్ మిమ్మల్ని తయారు చేయడానికి ఇష్టపడుతున్నాను. అయితే దానికి రండి. ఈ సమయంలో ఏంటంటే ప్రత్యక్షతలలో త్రిత్వం అనేది మనం చూడబోతున్నాం. త్రిత్వాన్ని వ్యతిరేకించిన వారు బైబుల్ అంతా చెప్తుంది. నేను త్రిత్వం గురించి 12 వీడియోలు చేశాను. ఇప్పటికీ 12 వీడియోలో ఎంతో స్టఫ్ ఇచ్చాను. త్రిత్వం గురించి ఎక్కడ స్టఫ్ దొరకదు, ఎక్కడ వాక్యాధారాలు దొరకవు మీకు. అలాంటిది బైబిల్లో నుండి వెతికి పరిశుద్ధాత్మక శక్తి చేత, పరిశుద్ధాత్మక ప్రత్యక్షత చేత, ఆయన చూపించిన సులువైన మార్గాల్లో ఉపయోగించి పరిశోధనలు చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. త్రిత్వ దేవుడిని బైబిల్ పరిచయం చెప్తున్న త్రిత్వ దేవుడు మోనోథియిజం దేవుడు కాడు. మన దేవుడు ఒక్కడై ఉన్న త్రియేక దేవుడు, ట్రూ ఇన్ గాడ్. ఓకేనా? సరే, చూద్దాం రండి. ప్రియమైన వారా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ సందేశం నచ్చితే తప్పనిసరిగా లైక్ కొట్టండి. రండి. ప్రత్యక్షతలలో త్రిత్వం సృష్టించుట్లు మొట్టమొదటిది ఎన్ని ఉన్నాయట అంటే, ప్రత్యక్షతలు ఎన్ని చూపిస్తున్నానంటే సుమారుగా 9 ప్రత్యక్షతలు చూపిస్తున్నాను. 9 ప్రత్యక్షతలు మీరు లాస్ట్ వరకు ఉంటే చూడగలుగుతారు, వినగలుగుతారు, నేర్చుకోగలుగుతారు వాక్యం. కనుక మీరు చూసి తప్పనిసరిగా లైక్ అయితే మాత్రం కొట్టండి. అది నా అభిమానులు కావచ్చు, నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, చూసి ఇష్టపడిన కావచ్చు, లేకపోతే నా సిద్ధాంతంతో, త్రియేకత్వ బైబిల్ సిద్ధాంతంతో ఏకీపించిన వారు కావచ్చు. తప్పనిసరిగా లైక్ కొట్టండి, అనేకులకు షేర్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, ఇది మీ వరకు మాత్రమే కాదు, అనేకులు ఈ సత్యంలోనికి రావాలి. ఓకేనా? ఓకే, రండి. ఈ 9 ప్రత్యక్షతలలో త్రిత్వం అనేది ప్రతి ప్రత్యక్షతలో కూడా కనబడుతుంది. మొదటిది ఏంటంటే సృష్టించుటలో త్రిత్వ ప్రత్యక్షత, లేక సృష్టి జరిగించుటలో త్రిత్వ ప్రత్యక్షత మొట్టమొదటిది. రెండవది యేసుక్రీస్తు బాప్తిస్మములో త్రిత్వ ప్రత్యక్షత, యేసుక్రీస్తు బాప్తిస్మములో త్రిత్వ ప్రత్యక్షత. మూడోది చివరి ఆజ్ఞలో త్రిత్వ ప్రత్యక్షత, చివరి ఆజ్ఞలో త్రిత్వ ప్రత్యక్షత. నాలుగవది ఆశీర్వాదములలో త్రిత్వ ప్రత్యక్షతలు 4 కనబడుతున్నాయి. 4, 1, 2, 3,
నాలుగు కనబడుతున్నాయి. ఏంటంటే ఆశీర్వాదంలో త్రిత్వ ప్రత్యక్షతలు. తర్వాత ఐదోది విశ్వాసులను పరిశుద్ధపరచుట్లో త్రిత్వ ప్రత్యక్షత. విశ్వాసులను పరిశుద్ధపరచుట్లో త్రిత్వ ప్రత్యక్షత. తర్వాత ఆరవది విశ్వాసులను చేర్చుకొని రక్షణ కార్యములో త్రిత్వ ప్రత్యక్షత. విశ్వాసులను చేర్చుకుని రక్షణ కార్యములో త్రిత్వ ప్రత్యక్షత. తర్వాత దానిలో రెండు ఉన్నాయి. తర్వాత ప్రార్థనలో త్రిత్వ ప్రత్యక్షత. ప్రార్థనలో త్రిత్వ ప్రత్యక్షత. తర్వాత సాక్ష్యమిచ్చుటలో త్రిత్వ ప్రత్యక్షత. 9 రకాలలో త్రిత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. త్రియేక దేవుడి యొక్క ఇన్వాల్వ్మెంట్, త్రిత్వం కనబడుతుంది 9 ప్రత్యక్షతల్లో కూడా. కనుక లాస్ట్ వరకు విని శ్రద్ధగా నేర్చుకోండి. ఓకేనా? రండి ప్రియమేట్ వాళ్ళ. మొట్టమొదటిది ఏం చెప్పాం? సృష్టించుట్లో త్రిత్వ ప్రత్యక్షత. సృష్టించుట్లో యావత్ సృష్టిని సృష్టించుట్లో త్రిత్వ ప్రత్యక్షత ఎలాగుందటంటే ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాల్లో ఏముందటంటే ఎలోహింగా బహువచన దేవుడు కనబడుతున్నాడు. ఏత్ అంటే యెషూవాగా యేసుక్రీస్తు కనబడుతున్నాడు. తర్వాత వెరుఆచ్ ఎలోహింగా పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు. దానికి ఏంటంటే 3 ప్రత్యక్షతలు అంటే త్రిత్వం కదా. ఎలోహింగా దేవుడు కనబడుతున్నాడు, ఏత్గా యెషూవా కనబడుతున్నాడు అంటే యేసుక్రీస్తు కనబడుతున్నాడు, వెరాచ్ ఎలోహింగా పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కనబడుతున్నాడు. దీనికి వాక్యాధారాలు ఏంటట? యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో యేసుక్రీస్తు ఆదియందు సమస్త ప్రాణములను కలిగిన ఆదియందు యేసుక్రీస్తు. తర్వాత 33 కీర్తన 6లో ఆయన వాక్కు ఆయన ఆత్మ కూడా ఎలాగో సృష్టి సమూహం చేసే కనబడుతుంది. కొలస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 17లో యేసుక్రీస్తు ఆయన యందు ఆయన ద్వారా ఆయనను బట్టి సృష్టిని ఎలా చేసారో కనబడుతుంది. తర్వాత ఆ యొక్క దేవుడే చెప్తున్నాడు కదా, హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-10 వచనాలు 8 నుంచి 12 వచనాలులో కూడా సృష్టి క్రమం కనబడుతుంది. అంటే ఈ సృష్టిని సృష్టించుట్లో ఏం కనబడుతుందట? త్రియేకత్వ ప్రత్యక్షత కనబడుతుంది. యెహోవా దేవుడు కనబడుతున్నాడు, ఎగ్జిస్టెంట్. హిస్ వర్డ్ ఏట్గా కనబడుతున్నాడు, బెరషీట్లో కూడా కనబడుతున్నాడు. తర్వాత వెరుఆచ్ ఎలోహిం అంటే ఎలోహిం ఆత్మ, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మగా కనబడుతున్నాడు. అంటే సృష్టించుట్లో త్రిత్వము ఉందా లేదా? ఉంది. ఓకే. రెండోది యేసుక్రీస్తు బాప్తిస్మములో త్రిత్వ ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి మనుషునికి వచ్చిన తర్వాత బాప్తిస్మం తీసుకున్నప్పుడు యోహాను చేత్తో ఏమైందట? పరిశుద్ధాత్మ పావురం వల్లే యేసుక్రీస్తు మీద వాలాడు. ఆ పావురంగా కనుక ఉంది అన్నానేమో కానీ వాలాడు ఆయన. అంటే నిలబడ్డాడు యేసుక్రీస్తు మీద పావురంగా. తండ్రి ఆకాశం అంటే తెరచి తండ్రి మాట్లాడాడు. ఎవరి కోసం? ఈ కుమారుడి కోసం. అంటే అక్కడ ఏం కనబడుతుంటే అటు ఆకాశం నుండి మహాకాశంలో మీద నుండి తండ్రి మాట్లాడుతున్నాడు. తండ్రి ఉనికి కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు పావురం వలె ఉనికిగా కనబడుతున్నాడు. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న వాడిగా కనబడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు బాప్తిస్మంలో కూడా త్రిత్వ ప్రత్యక్షత ఉన్నది. రెండోది అయిపోయింది. మూడోది చివరి ఆజ్ఞలో త్రిత్వ ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యే ముందు ఒక ఆజ్ఞ చేశారు. ఏంటంట? మీరు సర్వసృష్టికి వెళ్ళి భూమి ఎందును పరలోకం సర్వాధికారం ఇవ్వబడింది కనుక మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అని చెప్తూ సమస్యలను నాకు సృష్టిగా చేయడం చెప్తూ ఏంటంట? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మిచ్చు అని మాట ఉంటుంది అక్కడ. అంటే అక్కడ ఏముంది? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము. అంటే అక్కడ కూడా యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇచ్చుట్లో కూడా త్రిత్వ ప్రత్యక్షత కనబడుతుంది. త్రిత్వ ప్రత్యక్షత కనబడుతుంది. 3 అయిపోయి చివరాజ్ఞల వరకు కూడా. 4వది ఆశీర్వాదములో త్రిత్వ ప్రత్యక్షత. ఆశీర్వాదములో త్రిత్వ ప్రత్యక్షత కనబడుతుంది. ఆశీర్వాదములో ఏంటంట? ఎలాగంట చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఏముందట? ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము అన్న ఆశీర్వాదం కనబడుతుంది. ఏంటండి? ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు కలుగునన్నట్లుగా ఆశీర్వాదం కనబడుతుంది. అక్కడ ఆశీర్వదించుట త్రిత్వ ప్రత్యక్షత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో కనబడుతుంది. తర్వాత ఇంకొకటి సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. 3 వచనాల్లో 3 ఆశీర్వాదాలు కనబడతాయి. 3 ఆశీర్వాదాలు కూడా 3 యెహోవాలు కనబడుతున్నారు. అంటే 3 యెహోవాలు కాదు,
ఒకే యెహోవా అంటే తన ఎగ్జిస్టెంట్ యెహోవా. ఇంత చూసుకున్నాం కదా మొదటి వీడియోలో. వర్డ్ అనబడిన యెహోవా, కుమారుడైన యెహోవా, తర్వాత పరిశుద్ధాత్మ, ప్రభువే ఆత్మ అంటే యెహోవాయే ఆత్మ, ప్రభు ఒక ఆత్మ, యెహోవా ఒక ఆత్మ అన్నాం కదా. అంటే మూడు కూడా ముగ్గురికి కూడా ఒకే పేరు కనుక ముగ్గురు ఆశీర్వాదములు సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు కనబడుతుంది. చూద్దాం రండి. 24 వచనంలో, 6వ అధ్యాయం 24 వచనంలో, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. మొదటి ఆశీర్వాదం, ఎగ్జిస్టెంట్ ఫాదర్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఎగ్జిస్టెంట్ ఫాదర్ కూడా యెహోవాయే. 25లో, యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. రెండో యెహోవా, ఓడు అనబడిన యెహోవా, ప్రభు అయిన యేసు క్రీస్తు అనబడిన యెహోవా. ప్రభు అయిన అంటే యెహోవా అయిన యేసు క్రీస్తు. మూడోది 26వ వచనంలో, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక అని మాట్లాడు. 3 సార్లు యెహోవా 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 అని రాశాడంటే అర్థం ఏంటట? ఆశీర్వాదంలో త్రిత్వం యొక్క రూపము కనబడుతుంది. ఆశీర్వాదంలో త్రిత్వం యొక్క రూపము కనబడుతుంది. ఏమండి ఇక్కడ ఓకేనా? తర్వాత చూస్తే ప్రకటన గ్రంథంలో ఆశీర్వాదం యొక్క త్రిత్వం ప్రకటన గ్రంథంలో కూడా కనబడుతుంది. ఎక్కడ? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 5 వచనాల్లో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 5 వచనాల్లో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 5 వచనాల్లో, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి అంటే తండ్రి అయిన యెహోవా నుండి. రెండోది, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి అంటే యెహోవా ఆత్మ, యెహోవాగు లేకపోతే ప్రభువే ఆత్మ అయిన 7 ఆత్మల నుండి అంటే పరిశుద్ధ ఆత్మ నుండి. తర్వాత నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంపత్తుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆశీర్వాదములు కూడా త్రిత్వం కనబడుతుంది. అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఒక ఆశీర్వాదం, తర్వాత సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24, 25, 26 వచనంలో ఒక ఆశీర్వాదం, తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4, 5 వచనాల్లో ఒక ఆశీర్వాదం కనబడుతుంది. 4 ఆశీర్వాదం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణను బట్టి దానికి వారసులం ఒకటి పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను. అది ఆశీర్వాదం మనకి. ఆయన అంటే ఎవరు? తండ్రి. యేసుక్రీస్తు ద్వారా ఆయన ఆత్మను, పరిశుద్ధాత్మను అంటే ఇక్కడ కూడా ఆయన ఆశీర్వదించుట్లో తండ్రి కనబడుతున్నాడు, కుమారుడు కనబడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు. కాబట్టి ఆశీర్వాదములో 4 రకాలుగా మనకి ఏం కనబడుతుందంటే 4 రకాల ఆశీర్వాదాల్లో కూడా 4 కోణాల్లో కూడా 4 ఆధారాలతో సహా ఏంటంటే త్రిత్వం అనేది మనకు కనబడుతుంది. ఓకే. ఐదోది ఏంటంటే విశ్వాసులను పరిశుద్ధపరచుటలో త్రిత్వం యొక్క ప్రత్యక్షత. విశ్వాసులను పరిశుద్ధపరచుటలో త్రిత్వం యొక్క ప్రత్యక్షత కనబడుతుంది. విశ్వాసులను పరిశుద్ధపరచుటలో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాల్లో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాల్లో, మొదటిది తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి. రెండోది, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. తర్వాత యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికే రాయబడ్డాది. అంటే తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి పరిశుద్ధపరచబడాలి, ఆత్మ వల్ల పరిశుద్ధత పొందిన వారి విధేయులుగా అవ్వాలి. తర్వాత యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడుటకును అంటే పరిశుద్ధపరచబడాలి. ఆయన రక్తం వలన ఏర్పరచబడిన నీవు నేను అంటే విశ్వాసులమి. కాబట్టి విశ్వాసులను పరిశుద్ధపరచుటలో త్రిత్వము ఉందా లేదా? త్రిత్వము ఉందా లేదా? ఉంది. తర్వాత అయిపోయింది. ఐదోది, 6, 7, 8, 9 మనకి 3 ఉన్నాయి. తర్వాత విశ్వాసులనుగా చేర్చుకున్నట్లో రక్షణ కార్యములో త్రిత్వం యొక్క ప్రత్యక్షత. విశ్వాసులుగా మానవుల్ని సమకూర్చుకొని చేర్చుకున్నట్లో రక్షణ యొక్క కార్యములో త్రిత్వ ప్రత్యక్షత. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో తండ్రి రక్షణ ప్రణాళిక ఉంది.
యేసుక్రీస్తు కార్యసాధకం ఉంది, పరిశుద్ధాత్మ ముద్ర కొనసాగింపు ఉంది. ఏమంటే పరిశుద్ధాత్మ ముద్ర కొనసాగింపు ఉంది. పరిశుద్ధాత్మ ముద్ర కొనసాగింపు ఇక్కడ మనకు కనబడుతుంది. ఏంటట? విశ్వాసులను చేర్చుకున్నట్ల రక్షణ కార్యములో ముగ్గురు యొక్క ప్రాముఖ్యత కనబడుతుంది. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-6 వచనాల్లో రెండోది. గలతీయులకు రాసిన పత్రిక దేనిలోని 6లో రెండోది. గలతీయులకు రాసిన పత్రిక 4-6లో 4వ అధ్యాయం 4-6లో తండ్రి పంపించిన కుమారుడు, తండ్రి పంపాడు, తండ్రి కనబడుతున్నాడు. కుమారుడు వచ్చాను, కుమారుడు కనబడుతున్నాడు. పరిశుద్ధాత్మ మనలో నివసించాను, పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు. అంటే రక్షణ కార్యములో త్రిత్వం యొక్క ప్రత్యక్షత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయమును మరియు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-6 వచనాల్లో కూడా రక్షణ కార్యములో త్రిత్వ ప్రత్యక్షత మనకి అక్కడ కనబడుతుంది. హల్లెలూయా, కనబడుతుంది. సరే, 7వది, 6వది అయిపోయింది. 7వది, రక్షణ కార్యము కొనసాగింపులో త్రిత్వ ప్రత్యక్షత. విశ్వాసి లేకపోతే విశ్వాసులమైన మనము మన రక్షణ కార్యమును కొనసాగించుట్లో త్రిత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది, త్రిత్వ ప్రత్యక్షత ఉంది. ఎట్లాగా చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4-5 వచనాల్లో 12వ అధ్యాయం 4-5 వచనాల్లో కృపవరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు. మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే, యేసుక్రీస్తు కనబడుతున్నాడు. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు అక్కడే, యేసుక్రీస్తు కనబడుతున్నాడు. 3వది, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించేవాడు దేవుడు ఒక్కడే. ఏంటండి? నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటిలోనూ జరిగించేవాడు దేవుడు ఒక్కడే. అంటే ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కుమారుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా. అంటే దేంట్లో అంటే 7వ పాయింట్లో రక్షణ కార్యం కొనసాగించుట్లో విశ్వాసులు రక్షణ కార్యం కొనసాగించుట్లో సంఘ నియమములో ఏంటంటే త్రిత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ కనబడుతుంది. త్రిత్వాన్ని ధృవీకరించడానికి వీలు లేదు. తర్వాత 8వది, చివరిగా 8, 9 రెండే ఉన్నాయి. ప్రార్థనలో త్రిత్వ ప్రత్యక్షత. ప్రార్థనలో త్రిత్వ ప్రత్యక్షత. ప్రార్థనలో కూడా ఈ త్రిత్వాన్ని విడదీయలేమండి. ఎలాగా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 18 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 వచనం. ఎలాగా? ఆయన ద్వారా, అంటే యేసుక్రీస్తు నామమున అని ప్రార్థన చేస్తాం మనం కనుక ఆయన ద్వారా ఒకే ఆత్మలో తండ్రి యొద్దకు ప్రవేశము కలిగి ఉన్నాము. మన ప్రార్థన కానీ మనము కానీ ఏంటండి? మనము కానీ మన ప్రార్థన కానీ ఆయన ద్వారా యేసుక్రీస్తు నామమున ఒకే ఆత్మలో తండ్రి యొద్దకు ప్రవేశం కలిగి ఉందంట మన ప్రార్థన కానీ మనము కానీ. అంటే ప్రార్థనలో త్రిత్వం యొక్క ప్రత్యక్షత అక్షరాల కనబడుతుంది. తర్వాత చివరిది, సాక్ష్యం ఇచ్చుట్లో త్రిత్వం యొక్క ప్రత్యక్షత. చివరిది, సాక్ష్యం ఇచ్చుట్లో త్రిత్వం యొక్క ప్రత్యక్షత. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, సో there are 3 witnesses in heaven, the Father, the Word and the Holy Spirit, and these 3 are one. తండ్రి, వాక్కు, పరిశుద్ధాత్ముడు. అంటే ఆయన ఆత్మ, ఆయన వాక్కు అంటే ఆయన కుమారుడు, తండ్రి. ఈ ముగ్గురు కలిసి సాక్ష్యం ఇస్తున్నారట. తెలుగులో ఈ ముగ్గురు ఎలాగున్నారట? ఏకీభించి ఉన్నారు, అంటే ఒక్కటై ఉన్నారు, ఎక్కడై ఉన్నారు. అంటే మన గురించి సాక్ష్యం ఇచ్చట్లో కూడా తండ్రి ఉన్నాడు, వాక్యం అనబడిన యేసుక్రీస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. గనుక త్రిత్వాన్ని విభేదించే వాళ్ళారా, త్రిత్వాన్ని ధృవీకరించే వాళ్ళారా, త్రిత్వాన్ని ఒప్పుకొనని వాళ్ళారా, త్రిత్వ ప్రత్యక్షతలలో కార్యాలలో త్రిత్వముని తీసివేయగలగరా? త్రిత్వం అంటే అర్థం ఏంటో? ఒక్కడై ఉన్న దేవుడిలో బహువచనం, తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్ముడిని కూడా దేవుడిగా అంగీకరించడం. ఒకే దేవుడు అంటే బైబిల్ మోనోథియిజం బైబిల్ కాదండి. ఇది ఒకటై ఉన్న గాడ్లో, దేవుడిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని బైబిల్ అంతా కూడా చాటి చెప్తున్న బైబిల్ అండి. ఒకరు త్రిత్వ విరోధులారా, నేను 12 వీడియోలు చేశాను. 12 వీడియోలో సుమారుగా దగ్గర 50 నుండి పోనీ 50 అక్కర్లే 40 నుండి 50 ఆధారాలు చూపించారు. ఇప్పటి వరకు చాలా ఉన్నాయి
కానీ 40 నుండి 50 ఆధారాలు చూపించారు. ఈ 40 నుండి 50 లేఖనాలన్నీ కూడా మీరు త్రిత్వం అంగీకరించరు కదా. మీరు త్రిత్వాన్ని అంగీకరించకపోయినప్పుడు ఆ వాక్యాలు తీసేసి మీరు బైబిల్ చదువుకోండి, అర్థం ఉంటుందేమో బైబిల్కి. ఎందుకు మీరు త్రిత్వ విరోధులు? కొంతమంది యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, మరి కొంతమంది యెహోవా ఒక్కడే దేవుడు, అంతే, ఇంక మరి ఎవరు లేరు. ఒక్కడై ఉన్న దేవుడు అని బైబిల్ చెప్తుంది. అవును, బైబిల్ చెప్తుంది. కానీ ఆ ఒక్కడై ఉన్న దేవుడిలో ఆదిమ హీబ్రూలో ఏం రాయబడ్డది? ఆదిమ గ్రీకులో ఏం రాయబడ్డది? ఒక్కడై ఉన్న దేవుడు అనే మాటకు. దాన్ని పరిశోధించి దాన్ని పరీక్షిస్తే అక్కడ ఆదిమ హీబ్రూలో ఎఖెడ్, ఒక్కడై ఉన్న దేవుడు అంటే ఒక్కటై ఉన్న దేవుడు, సంఖ్యలో ఒకడు, పోలికల స్వరూపములో ముగ్గురు అని ఉంటుంది. అదే గ్రీకులో అయితే ఏముంటుందట? హైస్ అని ఉంటుంది. హైస్ అంటే ఏక శరీరమై ఏకమై ఉన్న దేవుడు. ఈ ముగ్గురు ఒకటే అని చెప్పి యోహాను పత్రిక మొదటి పత్రిక 5:7 చెప్పింది కదా. 33 కీర్తన 6 వచనంలో చెప్పబడింది కదా. ఆదికాండం 18 అధ్యాయం 1-2 వచనాల్లో కనబడుతుంది కదా ముగ్గురు ఒకటై ఉన్నారని. ఆదికాండం 1 అధ్యాయం 1 నుంచి 2 వచనాల్లో కనబడుతుంది కదా ముగ్గురు ఒకటై ఉన్నారని. కాబట్టి ఇన్ని ఆధారాలు ఉన్నాయి. కాబట్టి త్రిత్వ విరోధులారు, మీరు నమ్మకపోతే మీరు ఎవరట? మిమ్మల్ని మీరు వంచుకుంటున్న వంచకులు, ఇంకా క్రీస్తు విరోధులు. ఒకవేళ మా త్రిత్వం మేము అంగీకరించబడంటే యాషువ గుంపు వారు, యెషూవ మెస్సీ గుంపు వారు, యాషువ వారైతే అబ్బా మామూలు కొడదాలు వాళ్ళ బోధ. యాషువ గుంపు వారు, యెషూవ మెస్సీ గుంపు వారు, ఈ త్రిత్వం కూర్చున్న ఈ 50 వచనాలు కూడా మీ బైబిల్ నుంచి తీసేయండి, పక్కకి తీసి చదువుకోండి. మీరు ఎలాగైనా నరకంకి వెళ్తారు కదా, డ్యామ్ షూర్, ఖచ్చితం, బైబిల్ చెప్తుంది మీరు నరకానికి వెళ్తారని. కాబట్టి త్రిత్వ విరోధులుగా మీరు ఉండడానికి ప్రయత్నించకండి, మారు మనసు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ వాక్యాన్ని షేర్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. తప్పనిసరిగా ఇష్టపడిన వారు, ఈ సిద్ధాంతం కలిగిన వారు తప్పనిసరిగా మీరు లైక్ కొట్టండి. దేవుని ఎదుట మీరు సాక్షులు. ఎందుకంటే అంటే మీరు సాహుకారులు, మీకు నాలో నుంచి వాక్యాన్ని అప్పిస్తున్నాను నేను చూసిన మీరు గనక మీరేం చేయాలట? మీ దగ్గర నుంచి మీరు అనేకులకి అప్పివ్వాలంటే లైక్ కొట్టాలి. లైక్ కొడితే అనేకులకి షేర్ అవుతుంది. కనుక ఈ బాధ్యత మీరు తప్పించుకోగలుగుతారు, అంటే మీ బాధ్యత మీరు నిర్వర్తించుకోగలుగుతారు. కాబట్టి నిర్వర్తించుకోగలిగిన ఈ బాధ్యత నిర్వర్తించుకోవటానికి తప్పనిసరిగా మీరు లైక్ కొడితే ఈ వీడియో అనేకులకి షేర్ అవుతుంది. దయచేసి వాక్యం విన్న వారు శ్రేష్టమైన వాక్యం విన్నారు కనుక దయచేసి మీ శ్రేష్టమైన కానుకలు కూడా పంపించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.